హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. యాజ్ యూజువల్గా పూజ చేసేసుకొని ఇంకా నేరుగా మన పని ఏందండి, ఇంకా కిచెన్కి వెళ్ళాల్సిందే కదా. కిచెన్ ఎలా ఉందో చూడాల్సిందే కదా. సో అలాగే నేను కూడా ఇంకా వెలుగు ఇంకా కాలేదండి, అప్పటికే మొదలు పెట్టేశాను అనమాట టిఫను. ఈరోజైతే టిఫను పెసులు రైస్ కొద్దిగా మిక్స్ చేసి పెసరట్టు దోశ మాదిరి చేస్తున్నానండి. దీనిలో అయితే పెసులు, బియ్యం కొద్దిగా, ఇంకైతే ఉద్దిపేళ్ళు కొంచెం కూడా వేసానండి. అదైతే నైటే ఊరబెట్టేశాను. ఇంకా మధ్యలో పాలైతే కాగబెట్టేసి, అంటే పాలు పెట్టాలి కదండి ఫస్ట్, తర్వాతనే ఏదైనా కూడా టిఫిన్ కానీ స్టవ్ పైన పెట్టడము. కాబట్టి పాలు కాగిన తర్వాతే ఇంకా ఊరిన ఆ పెసల్ని మిక్సీలో వేసుకుంటున్నానండి. బాగా నున్నగా మనం గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో ఏం చేస్తున్నాను తెలుసా, నేను అన్నీ ఒకే లోడ్కి వేసేస్తాము అని చూసానండి. మళ్ళీ ఎక్స్ట్రా అవుతుందేమో అని వేస్తున్నాను, మళ్ళీ దాన్ని వద్దులే సెకండ్ టైం వేసుకుంటాంలే అని మళ్ళీ తీస్తున్నానండి. అలా అయిపోయిందనమాట మార్నింగ్. నాకే నవ్వు వస్తుంది తెలుసుకుంటే. నెక్స్ట్ ఇలాగే మూతపట్టి వేసానండి. మళ్ళీ లోడ్ ఎక్కువైపోయిందని ఇంకా సగం వేరే పాత్రలో తీసి పెట్టేసి గ్రైండ్ చేస్తానన్నమాట. ఇదైతే ఈ బౌల్ చూడండి, మన ఏదో ఒక మ్యారేజ్లో మా రిలేషన్స్, క్లోజ్ రిలేషన్స్ మ్యారేజ్లో ఇచ్చినారండి రిటర్న్ గిఫ్ట్. చాలా బాగుంది ఆ బౌల్. సో అది ఈరోజే ఫస్ట్ వాడుతున్నానండి. ఈ గ్రైండ్ చేసిన పెసులు ఏమంటారు, బ్యాటర్, దాన్ని దాంట్లో వేసేస్తున్నాను. ఇంకొకసారి కూడా మిక్సీ వేయాలి కాబట్టి ఇంకా సగం పక్కన తీసి పెట్టాను కదా, దాన్ని కూడా వేసేసి గ్రైండ్ చేసేస్తున్నానండి. గ్రైండ్ చేసిన తర్వాత అయితే ఇంకంతా ఒక బౌల్లో వేసిన తర్వాత దీనికి ఉప్మా కాంబినేషన్ అండి. ఈ పెసరట్టు ఉప్మా అని ఆంధ్ర స్టైల్లో పెసరట్టు అనే విధంగా దోశ చేసేసి ఉప్మా కూడా చేసేస్తారండి. దోశకి ఉప్మా ప్లస్ చట్నీ కాంబినేషన్ అనమాట. అయితే నేనైతే ఈరోజు ఉప్మా చేస్తామని చూస్తే ఇంకా రవ్వ అయిపోయిందండి, తీసుకొని రావాలి కాబట్టి. నేను అదేవిధంగా దోశ మాత్రం చేసుకొని ఇంకా చట్నీ చేసేస్తున్నాను అనమాట. ఏమైనా ఆంధ్ర స్టైల్ వంటలు అంటే మాకు చాలా ఇష్టం అండి. సాంబార్ అయితే తమిళనాడు ఫేమస్ కాబట్టి ఇంకా వేరే విధమైన వంటలు అంటే ఆంధ్రాలో చాలా బాగుంటుంది కదా, ఎక్కువ ఘాటుగా. సో అదే స్టైల్ అండి మాది కూడా ఇంట్లో. ఇంకా చూడండి, అందులో ఆ బ్యాటర్లోనే మనము కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నానండి కలర్ కోసం అని. ఇంకా దాంట్లో ఆ చాపర్ మిక్సీ జార్ ఉంది కదండి, దాంట్లో అయితే 1.5 మీడియం సైజ్ ఎర్రగడ్డ తీసుకొని, పచ్చిమిరపకాయలు కంపల్సరీ అండి. పచ్చిమిరపకాయలు లేనిదే అస్సలు టేస్టే రాదన్నమాట దీంట్లో. సో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటాను. అంటే చాపర్ కదా, జస్ట్ కటింగ్ లెక్క వేసుకుంటున్నాను అన్నమాట. వేసిన తర్వాత అయితే మళ్ళీ ఇంకా ఆ బ్యాటర్లోనే మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, చూస్తూ ఉంటేనే ఎంత బాగుంది కదా. నాకు అంతేనండి, ఎప్పుడెప్పుడు దోశ చేద్దామా అనే విధంగానే ఉండిందండి ఆ పిండి చూస్తూనే. ఇంకా నేను చాప్ చేసేసి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కూడా దీంట్లో వేసుకుంటున్నాను. మీరేం టిఫిన్ చేస్తారండి సాటర్డే? అంటే లీవ్ అయితే కొద్దిమంది లేట్గా లేచి లేట్గా టిఫిన్ చేస్తారు కదా, మా ఇంట్లో అయితే అలా కాదండి. సేమ్ యాజ్ యూజువల్ 7 o'clock అంతా టిఫిన్ కావాల్సిందే. ఎందుకంటే మా పాప కాలేజీకి వెళ్తుంది, ఇంకా మా హస్బెండ్ యాజ్ యూజువల్ డ్యూటీ. సో దానికని ముందుగా చేసేస్తేనేనండి, అలా ముందుగా టిఫిన్ అయిపోయిందంటేనే ఒక పెద్ద పని మనకు కంప్లీట్ అవుతుంది కదా, అది కూడా మంచిదే కాబట్టి నేను ముందుగానే చేసేస్తాను. ఇంకా చూడండి, ఉల్లిపాయలు వేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా. ఎందుకబ్బా ఇంకా ఇంట్లో కారం ఎక్కువైందంటే తిడతారు కాబట్టి ఆ మిరపకాయలు తీసేస్తున్నాను. తీసి మళ్ళీ చట్నీకి వేసుకుందాంలే అని పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా మిక్స్ చేసేసి చేస్తే చాలా బాగుంటుందండి. దీనికైతే సోడా అది ఏమీ వేసే పని లేదండి. దీంట్లో మనమైతే పెరుగు ఉన్నిందంటే పెరుగు కూడా మిక్స్ చేసుకోవచ్చండి.
ఇంకా నేనైతే పెరుగు ఉండింది, బట్ వేయాలని గుర్తు రాలేదు. ఈ వీడియో తీస్తుంటే ఒక్కొక్కటి మర్చిపోతామండి. అసలు ఏం వేయాలా అనేది మర్చిపోతామన్నమాట. సో నేను పెరుగు అయితే ఉండింది కాబట్టి ఉంటే కూడా నేను వేయడానికి కాలేదు. సో అలా వేసేసి ఇంకా మిక్సప్ చేస్తున్నాను అంతాను. చూడండి, గంట అయితే గరిట వెతుకుతూ ఉన్నాను ఆ పక్క, ఇంకా వేసి కలిపెట్టాలని చెప్పి. వీడియో అలానే ఆన్లో పెట్టేశానండి. ఎవరు అప్పుడప్పుడు ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆన్ చేయాలి ఎందుకని అలా ఆన్లోనే పెట్టేశాను. మీకు చూసి అది ఒకే సీన్ చూసి బోర్ కొడుతుందేమో, నేనైతే అలా పెట్టేశానండి. సో ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ మధ్యలో ఇంకా టీ కావాలండి కంపల్సరీ. టీ లేదంటే కాఫీ ఏదో ఒకటి పెట్టుకుంటాను కాబట్టి ఇంకా టీ కని నేను రెడీ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ బ్యాటర్ కూడా కొద్దిగా మనకి జస్ట్ పులిసినట్టు కావాలి, ఒక 10 మినిట్స్ అని చెప్పి ఆ 10 మినిట్స్లోగా నేనైతే టీ పెట్టుకొని ఆ మధ్యలోనే ఇట్లా టెంకాయ కొట్టుకొని టెంకాయ చట్నీ చేసేస్తున్నానండి ఈరోజు. కొద్దిగా శనగపప్పు కూడా వేసి హోటల్ స్టైల్లోనే ఉండాలి అని చెప్పారు మా పిల్లలు. ఇంకా లేదంటే మనం వేరుశనగ గుళ్ళు వేసుకొని చట్నీ చేసేస్తాం కదా, పల్లీల చట్నీ విధంగా. కానీ నేనైతే ఈరోజు హోటల్ స్టైల్లో ఇంకా టెంకాయ శనగపప్పు వేసి చట్నీ చేసేస్తున్నానండి. నేను ఎందుకు ఆలోచిస్తానంటే, చెప్పడానికి ఆలోచిస్తూ ఉన్నానంటే రీజన్ ఇక్కడ మా పాప మా బాబు ఇద్దరు చేరి ఎంత కామెడీ చేస్తున్నారండి గట్టిగా. అందుకని నాకు ఏమి తోచడమే లేదు ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి. సో అలా నేను వాళ్ళని భయపెడుతున్నాను అనమాట ఇక్కడ నుంచి చూసి. సో ఇప్పుడుగా కొంచెం సైలెంట్ అయినట్టు ఉన్నారనిపిస్తుంది. సో టీ రెడీ అయిపోయిందండి. ఇంకా టీ తాగిన తర్వాత అయితే చూడండి, ఆ వీడియోకి ఒక బాధపడుతున్నానంటే ఆ వీడియోకి నేరుగా గ్లాస్ కూడా నేరుగా రావడం లేదండి పెట్టడానికి. నేను మళ్ళీ ఫోన్ జరుపుతాను, ఆ ట్రైపాడ్ అది జరుపుతున్నాను. ఇక్కడైతే సరైన కామెడీ అయిపోతూ ఉందండి. మా పిల్లోళ్ళు అయితే భలే మాట్లాడుతున్నారు ఈరోజు. నాకు టెన్షన్ రేపిస్తున్నారనమాట. నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అసలు కాకుండా ఉంది. సో ఇంకా టీ అయితే రెడీ చేసేసారండి. ఒక నిమిషం ఉండండి, వాళ్ళకి చెప్పేసి వస్తానులే కానీ. ఓకే అండి, వాళ్ళకి కొద్దిగా సైలెంట్గా ఉండమని చెప్పేసి వచ్చేసాను. మళ్ళీ ఇంకా అరే తెలీదే మీరు వాయిస్ ఇస్తున్నారని నేను చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. సో నేనైతే ఇలా వేడిగా టీ చేసుకున్నానండి. ఇంకా దీంట్లో ఒకే ఒక యాలక్కాయ వేసేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. సో ఆ విధంగా చేసుకున్నాను. ఇంకైతే ఇది చట్నీకి రెడీ చేసేస్తున్నానండి. టెంకాయ, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కొద్దిగా వేయించుకుంటున్నాను అక్కడ. ఇంకా నేను అందులో ఆ బ్యాటర్లో ఎక్కువైతుందని పెట్టిన మిరపకాయలు అయితే అలాగే వేసేసాను. ఇంకా చట్నీకి రెడీ చేసుకొని ఒక పక్క స్టవ్ పెట్టాలండి. ఈ వీడియో తీస్తూ ఉంటే ఇంకా ఎక్కడ లేట్ అయిపోతుందో, ఇంకా 6:55 అంతా టిఫిన్ రెడీ కావాలండి. ఇంకెక్కడ లేట్ అయిపోతుందో అని ఆలోచిస్తూ అలా నేను ఆన్లోనే పెట్టేశాను అనమాట కెమెరా. ఆ విధంగా అయిందండి మార్నింగ్ అయితే. ఇప్పుడు ఇంకా మిక్సీ వేసేయాల్సింది. అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఎప్పుడూ పిండి దోసే విధంగానే చేయకుండా ఇలా అప్పుడప్పుడు పెసలు ఊరబెట్టుకొనో, లేకపోతే ఇంకా పప్పులన్నీ మిక్స్ చేసుకొని అందులో పాటు బియ్యం, ఉద్దిబ్యాళ్ళు కూడా వేసేసి అది చేసుకుంటే కూడా, దాన్ని తమిళ్లో ఆప్పం అంటారు కదా, ఆ విధంగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా ఒకే టైప్ కాకుండా ఇంకా దీన్ని ఈ విధంగా చేసి పెట్టానండి. ఈరోజైతే ఇంకా నేను సాంబార్ టైప్ అంతా ఏది చేయలేదండి. డైలీ సాంబార్ అంటే ఇంకా బోర్ కొడుతుంది కదా అసలు. కాబట్టి నేను సాంబార్ అయితే ఏం చేయలేదు. చూడండి, ఆ దోశ అని ఆ పిండి పోస్తున్నాను అన్నమాట ఇక్కడ పెనం పైన. చాలా బాగా వచ్చిందండి. అక్కడ ఎక్కడా కట్ అవ్వలేదు, అంత బాగా వచ్చింది. టేస్ట్ అయితే అసలు అదిరిపోయిందండి. నిజంగా వీడియో
కోసం నేను చెప్పడం లేదండి, అంతా బాగుండిందన్నమాట టేస్ట్ అయితే. ఇప్పుడు సాంబార్ రైస్ ఇంకా రసం అదే చేసుకొని ఉంటే కూడా ఒక్కొక్కసారి ఎంత మనం టేస్ట్గా చేసిన అయినా కూడా ఒక్కరోజు అయితే బోర్ అయిపోతుంది కదా. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఇంకా పిల్లోళ్ళు కూడా ఇష్టంగా మనం చేసింది తింటారు కదా. సో అదే ఫాలో అవుతూ నేను చేసి పెట్టానండి. ఇంకా ఎక్కువసేపు కంటిన్యూగా మాట్లాడితే ఇంకైతే గొంతు నొప్పి స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మాకు స్కూల్లో ఇదే పనే కదా. యాక్చువల్లీ పిల్లోళ్ళ ముందు అరవడమే కదా పని. కాబట్టి ఎక్కువగా అది 20 ఇయర్స్‌గా ఇదే పని చేస్తున్నాం కాబట్టి ఇంకా ఆ గొంతు నొప్పి అవుతుందండి. చూడండి, కంటిన్యూగా 15 మినిట్స్ అలా మాట్లాడే లోపే గొంతు నొప్పి స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇంకేమండి చేస్తాము, మాకు ఈ పని మా గొంతులోనే కదా. కాబట్టి ఇన్ని రోజులు తెలియలేదండి. ఇప్పుడైతే ఇన్ని రోజులు మాకు అంత ఇది ఎఫెక్ట్ తెలుస్తలేదన్నమాట. బట్ ఇప్పుడైతే జాబ్ వచ్చి ఇంకా 20 ఇయర్స్ పైన అయిపోయింది, 24 ఇయర్స్ అయిపోయింది. సో అందుకని ఇప్పుడైతే గొంతు నొప్పి స్టార్ట్ అయిపోయిందండి. అందుకే నా వాయిస్ కూడా కొద్దిగా గరగర అనే విధంగా వస్తుందన్నమాట. ఏమనుకోవద్దండి. ఇంకేం మాట్లాడాలో నాకేం అర్థం కాలేదండి. ఈ మధ్యలో అలా దోస చూడండి, దాన్ని ఇంకొక వైపు చూపిస్తాను మీకు. ఎంత బాగా తయారైందో అసలు. సరే అండి, కొద్దిగా నాకు ఇంకా మాట్లాడడం కాదు కాబట్టి మీరు ఎవరైనా అయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. నా ప్రయత్నానికి ఒక ఎంకరేజ్ ఇవ్వండి అందరూ. తర్వాత అయితే నేను ఇంకొక ఛానల్ ద సక్సెస్ వే అని చెప్పేసి ఆ ఛానల్లో కూడా కిడ్స్ కని ఒక ఛానల్ ఈ విధంగా ఓపెన్ చేశానండి. ఇప్పుడే ఫస్ట్ ఒక వీడియో వేశానన్నమాట. అదైతే మీ ఇంట్లో కిడ్స్ ఉంటే వేసి చూపించండి. జస్ట్ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ చేశాను. ఇంకా ముందు ముందు చూడాలండి ఈ విధంగా వేయాలని చెప్పేసి. ఏదైనా మనం ఏ పనులు చేస్తున్నా కూడా మనకి రిలేటెడ్గా, మన జాబ్కి రిలేటెడ్గా ఒక వీడియో వచ్చేస్తే బాగుంటుంది. అది పిల్లోళ్ళకి యూస్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకేమండి. ఓకే, మీరైతే ఇంకా మ్యూజిక్ వినుకుంటూ చూడండి. నా వల్ల అయితే ఇంకా అసలు మాట్లాడడానికి కాలేదండి. చాలా అసలు గొంతు నొప్పిగా అనిపిస్తుంది. సరే, ఓకే అండి. అయితే ఈ టేస్ట్ అయితే ఈ పెసరట్టు దోస చట్నీ చాలా బాగుంటుందండి. బట్ పెసరట్టు దోస చేసినప్పుడైతే ఇంకా ప్లెయిన్గా అలానే చేసేదండి. అందులో కంపల్సరీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పడాల్సిందే. కొత్తిమీరాకు అంటారు కదా, ఆ కొత్తిమీరాకు ఉంటే కూడా వేసేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఇది కంపల్సరీ మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఆల్రెడీ కొద్దిమందికి అలవాట్లో ఉందో ఏమో తెలియదు, కానీ నేను చెప్తున్నాను అంతే. ఓకే అండి, బాయ్ అండి, ఉంటాను. మీరైతే జస్ట్ ఆ మ్యూజిక్ చూసుకుంటూ ఈ వీడియో చూసేసేయండి. జస్ట్ మరవకుండా లైక్ మాత్రం ఇచ్చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.